13 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5. 13 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5. 13 పవర్ 81 పవర్ 82 రైట్ డివైడెడ్ బై 5. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు వేసుకుంటూనే ఉంటే మీరే క్రియేట్ చేసుకోవచ్చు సార్. 13 పవర్ 81 పవర్ 82 పవర్ టు ద పవర్ ప్రాబ్లంలు. ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ 5 ప్రాబ్లంలు. 5 రెండ్ల 10, 5 రెండ్ల 10, మిగిలింది ఏంటి 3 అంటే 3 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్గా సార్. 5 రెండ్ల 10, మిగిలింది 3, 3 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినాలి సార్. 3 పవర్ ఏ నంబర్ 5 తోటి డివైడ్ చేస్తే +1 ఆర్ -1 వస్తుంది. -1 రాసుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే -1 పవర్ సరి సంఖ్య +1 అవుతుంది, -1 పవర్ బేసి సంఖ్య -1 అవుతుంది. కానీ 1 గనక వేసుకున్నాం అనుకోండి, 1 పవర్ ఎనీ సహజ సంఖ్య మనకు 1 వస్తుంది. సో 1 చూద్దాం. ఇలా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే 3 పవర్ ఏ నంబర్ని 5 తోటి డివైడ్ చేస్తే నాకు 1 వస్తుంది. 3 పవర్ 4 డివైడెడ్ బై 5 1 వస్తుంది. ఐ రైట్ సార్? ఎందుకు -1 వేసుకోలేదు సార్? -1 వేసుకున్నా ఆన్సర్ వస్తుంది. కానీ -1 పవర్ బేస్ సంఖ్య -1, -1 పవర్ సరి సంఖ్య +1, 2 అవకాశాలు వస్తాయి. సో ఇప్పుడు మనము ఇది 4 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఎందుకు సార్? 3 పవర్ 4 డివైడెడ్ బై 5 ఎంత? 1. సో 81 పవర్ 82 4 తోటి డివైడ్ చేస్తున్నా. 4 20ల 80 శేషం ఎంత? 1. అంటే 81 పవర్ 82 4 తోటి డివైడ్ అవుతే శేషం ఎంత? 1. 81 పవర్ 82 4 తోటి డివైడ్ అవుతే శేషం ఎంత? 1. చాలా జాగ్రత్తగా చూడండి. 5 అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వేస్తాను, కానీ మీకు మోడల్ 5 కరెక్ట్గా అర్థం కావాలి. చాలామంది మోడల్ 4 వరకు చెప్పే ఆపేస్తారు. రైట్, ఇది ఈజీ మీకు అర్థం అవుతాయి. ఫస్ట్ లవంలో ఉన్న బేస్ వాల్యూ డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. 5 రెండ్ల 10, మిగిలింది 3, 3 పవర్ 81 పవర్ 82 డివైడెడ్ బై 5. 3 పవర్ ఏ నంబర్ని 5 తోటి డివైడ్ చేస్తే శేషం 1 కానీ -1 కానీ వస్తుంది. రైట్, 3 పవర్ 4, 3 స్క్వేర్ వేసామనుకోండి 9 డివైడెడ్ బై 5. 5 రెండ్ల 10 శేషం -1 వస్తుంది. +1 వచ్చే వరకు చూడండి. ఫస్ట్ థింగ్ 2-3 ప్రాబ్లమ్స్ వినండి, తొందర పడకండి సార్. ఫస్ట్ వినండి, అర్థం చేసుకోండి, దాని తర్వాత మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. 3 పవర్ 4 డివైడెడ్ బై 5. 3 పవర్ 4 ఎంత? 81. 5 తోటి డివైడ్ అవుతాయి. 5 16ల 80 శేషం 1. సో దీన్ని 4 తోటి డివైడ్ చేయండి. 4 20ల 80 మిగిలింది 1. అంటే 81 పవర్ 82ని 4 తోటి డివైడ్ చేస్తే 4 తోటి నేను డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత? 1. 81 పవర్ 82ని 4 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే శేషం ఎంత? 1. సో 4a+1గా రాసుకున్నాను. సో ఇక్కడ ఏమైపోతుంది స్టెప్? రిమైండర్ పవర్ 3 పవర్ 4a+1 డివైడెడ్ బై 5. అంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? రిమైండర్ పవర్ 3 పవర్ 4 పవర్ a ఇంటూ 3 పవర్ 1 డివైడెడ్ బై 5. 81/5 1. 1 3s are ఎంత? 3. ఒక 3ల 3. ఆన్సర్ ఎంత? 3. ఆన్సర్ ఎంత? 3. 5 ప్రాబ్లంల వరకు నీట్గా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వినండి. ఇక్కడ నుంచి మీకు ఈ స్టెప్ ఎట్లా వచ్చిందో అర్థమవుతే రైట్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. రాజు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. 5 రెండ్ల 10 మిగిలింది 3 పవర్ 81 పవర్ 82.
3 పవర్ 4 డివైడెడ్ బై 5. 3 పవర్ 4 ఎందుకు వేసుకున్నారు సార్? నాకు +1 కనుక వస్తే 1 పవర్ ఏ సహజ సంఖ్య తీసుకున్నా నాకు ఒకటే వస్తుంది సార్. మైనస్ ఎందుకు తీసుకోలేదు సార్? -1 పవర్ సరి సంఖ్య +1, -1 పవర్ బేసి సంఖ్య, రైట్? ఒకటేమో +1, ఒకటేమో -1. 2 కేసులు వస్తున్నాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. జస్ట్ వినండి సార్, నేను మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ఏ టాపిక్ అయినా మ్యాథ్స్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తాను. జస్ట్ దీని మీద కొంత టైం ఇవ్వాలంతే. టైం ఇవి అర్థం చేసుకుంటూ వెళ్తే మీరు ఆటోమేటికల్గా పైకి వెళ్తూనే ఉంటారు సార్. ఫస్ట్ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా సార్?